మీకు తెలుసా, భారతదేశ చరిత్రలో ఒక మర్మమైన నగరం ఉంది, ద్వారకా. పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు ఈ దివ్య నగరాన్ని నిర్మించాడు. బంగారు రాజభవనాలు, వెండి దారులు, ముత్యాలతో అలంకరించబడిన వీధులు, ద్వారక స్వర్గం లాంటిదని చెబుతారు. కానీ కురుక్షేత్ర యుద్ధం తర్వాత, శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే ద్వారక సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. ఇది కేవలం ఒక పురాణం అని చాలా మంది నమ్ముతారు. కాని ఇటీవలి సముద్ర అధ్యయనంలో, గుజరాత్ తీరానికి సమీపంలో ఒక పురాతన నగరం యొక్క శిథిలాలు కనుగొనబడ్డాయి. రాతి గోడలు, వీధి శిథిలాలు, విగ్రహాలు, ప్రతిదీ వేల సంవత్సరాల పురాతనమైనది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది కనీసం 5000 సంవత్సరాల పురాతనమైనది. అందువల్ల, పౌరాణిక ద్వారక కథ కేవలం ఒక పురాణం కాదు, అది సముద్రంలో ఒకప్పుడు ఉన్న నగరం అయి ఉండవచ్చని నిర్ధారించబడింది. నేటికి, సముద్రం అడుగున నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ద్వారక శిథిలాలు, శ్రీకృష్ణుని భూమి యొక్క సత్యాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తాయి.